గారు మీ దగ్గరకు వస్తాను. ఎందుకంటే ఎట్లా ఎవరు డబ్బులు పెడతారండి? ఏ కంపెనీ పెట్టింది? ఏ రాజకీయ నాయకులు పెట్టిర్రు? 30 సంవత్సరాలు తిండి లేకుండా రాజలింగం గారు మీ దగ్గరకు వస్తాను. వానలో ఎండో తిరుగుతూ మందకృష్ణ గారు రాజలింగం గారు మీ దగ్గరకు వస్తాను. ఇలాగా కాదు, కింద ఉన్న కులాలకు రాజలింగం గారు మీ దగ్గరకు వస్తాను చెప్పి మందకృష్ణ గారు చేస్తూ ఉంటే రాజలింగం గారు పెడుతున్నారు అంటున్నారు. మీ దగ్గరకు వస్తాను. క్షమాపణ చెప్పాలని కోరుతున్నా. ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తాను. మాదిగలు ఉపకులాలు ఎక్కడైతాము మాలలను ఎక్కడ పడినా మీరు తిరగబడి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే రాజలింగం గారు ఒక్క నిమిషం మా ఉపకులాలకు మా కృష్ణన్న పెద్ద దిక్కు మా ఆయన రాజలింగం గారు మీ దగ్గరకు వస్తాను. అంటే మీరు ఫలాలు పొందుతారు, మీరు అన్ని రకాలుగా తీసుకుంటారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు, అన్ని అవుతారు. కానీ ఉపకులాల గురించి మాట్లాడే సత్తా ఇప్పుడు ఉన్నారా మీరు? రాజలింగం గారు ఉపకుల గురించి మాట్లాడరా? రాజలింగం గారు కాదండి, మీ కింద ఉన్న ఉపకులాలు మాలలో ఉన్న కింద ఉన్న ఉపకుల గురించి మాట్లాడరా? మీ మాలర్ గురించే మాట్లాడుతారు, ఎప్పుడు మాలర్ గురించే మీరు అభివృద్ధి చెందాలంటారు. రాజలింగం గారు అంత పెద్ద నాయకుని మీరు ఈ రోజు మీరు మాట్లాడాలంటే పాటించాలి, చాలా తప్పు. రాజలింగం గారు చెప్పాలండి, చెప్పిన కానే కాదు. ఎందుకంటే మా పెద్దన్న, మాకు జాతి పెద్దన్న ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తాను. చిన్న కింద మీ దగ్గరకు వస్తాను. దూరాన నెట్టేసిన కులాల గురించి పోరాడుతున్నాయన ఆయనకు ఎట్లా అంటావండి నువ్వు? మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గరకు వస్తాను. ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. మీ దగ్గరకు వస్తాను. ఒకసారి జయరాం గారిని చెప్పనియండి. ఒకసారి జయరాం గారు చెప్పండి. ఎందుకన్నా అన్నంత క్షమాపణ చెప్పాలి? మాట్లాడేవు అన్న, మాట్లాడకపోతే నువ్వు డిమాండ్ చేస్తావు. మాట్లాడి ఎవరిని కూడా. శివాజీ గారు ఇప్పుడు శివాజీ గారు ఒకసారి స్పందించనివ్వండి. ఆయన మాట్లాడే వెర్షన్ లాంగ్వేజ్ ఎలా ఉందంటే చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా మాట్లాడాను, అంత అబ్యూజ్డ్ లాంగ్వేజ్ ఎప్పుడు మాట్లాడలా. అది లైవ్ డిబేట్ లో ఉన్నప్పుడు ప్రజలందరూ చూస్తున్నారు, నాయకులు చూస్తున్నారు, చాలా మంది ప్రతినిధులు చూస్తారు, మేధావులు చూస్తున్నారు. మీరు ఎట్లా మాట్లాడుతున్నావు? పెద్ద ఆయన పట్టుకొని మీరు ఎట్లా అంటారు? అట్లా మేము చదువుకోలేదు సార్, చిన్న మీ అంత చదువుకోలేదు మేము, అంత పెద్ద ఎట్లా అంటారు? తప్పే మాట్లాడలేదు. రాజలింగం గారు ఒక్క నిమిషం శివాజీ గారిని స్పందించండి. కృష్ణమాదిగని ఏమన్నా నేను అవమానించానా? డబ్బులు పెట్టే మాట్లాడలేదు కదా. ఎన్ని సంవత్సరాల నుంచి సొంతంగా ప్రాణం పోయే పోరాడుతూ ఎన్నిసార్లు బాతుల్లో పడ్డాడు? ఆయన ఇంటి గురించి పడ్డాడండి, ఆయన పిల్లల గురించి పడ్డాడా, ఆయన భార్య గురించి పడ్డాడా, ఎవరి గురించి పడ్డాడు? రాజలింగం గారు ఒక్క నిమిషం ఆగండి. మీ దగ్గరకు వస్తా శివాజీ గారు. ఇప్పుడు సమస్య ఏదైతుందో సమస్య ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు సృష్టించినవి. కానీ మీరు మాల మీద పడి ఎడతారేంటి నాకు అర్థం కాదు. వాళ్ళు ఏం చేశారు? కూలీ నాలే చేసుకుని పొద్దున్న క్యారేజ్ పట్టుకెళ్ళి బతికేటోళ్ళు. వాళ్ళు ఏం చేశారు? మీ పోరాటం ఉంటే రాజకీయ పార్టీలు వచ్చేయండి, ప్రభుత్వాలు వచ్చేయండి. అంతే తప్పించి ఆటో సర్టిఫికెట్ ఇస్తుంటే కొన్ని కులాలకు సర్టిఫికెట్ మహానుభావుడు మందకృష్ణ గారు. రాజలింగం గారు ఒక్కసారి శివాజీ గారిని స్పందించనివ్వండి. ఇది శ్రామిక జీవులు, మాలైనా మాదిగలైనా రెల్లైనా ఇంకొక కులమైనా ఇంకొకైనా శ్రామికులు. పొద్దున్నే లేస్తే డొక్కడదైన పొట్టాడదనేసి సిద్ధాంతం మీద పోయేవాళ్ళు. ఎవరో అభివృద్ధి చెందిన నలుగురు పట్టుకుని ఆడి పైకి వచ్చేసాడు, మాదిగులు ఏడు పైకి వచ్చేసాడు, మాలలో ఈడి పైకి వచ్చేసంటే అది కరెక్ట్ కాదు. అంటే శివాజీ గారు 3 దశాబ్దాల ఉద్యమాన్ని మీరు కృత్రిమ ఉద్యమం అన్నప్పుడు ఎవరికైనా బాధ కలుగుతుంది కదండి. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకొని చెప్పేటువంటి పదాల్లో కరెక్షన్ చేసుకుంటూ మాట్లాడాల్సినటువంటి బాధ్యత మీపై ఉంటుంది కదా. ఒక్క నిమిషం ఆగండి. అలాంటి వ్యక్తిని మీరు ఒక్క నిమిషం ఆగండి రాజలింగం గారు, ఒక్క నిమిషం